అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆవంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్మలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొంటి మీదట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి. నమ శివాభ్యాం అవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదను ఇలా భారంబు వారింపవే. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత చతుర్థోధ్యాయం 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలో 24వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో 25వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇంతవరకు ఏం జరిగింది ఈ జ్ఞానయోగంలో అనే విషయం ఒకసారి మనం అనుకున్నట్టయితే కనుక శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని ఉపదేశించిన తర్వాత అర్జునుడితోటి ఇలా చెప్తున్నాడు. అవ్యయమైనటువంటి మోక్షం లభించేటువంటి ఈ కర్మయోగాన్ని నేను పూర్వం సూర్యుడికి చెప్పుకున్నాను. ఆ సూర్యుడు తన పుత్రుడైన మనువుకి, ఆ మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునికి చెప్పాడు. అలా పరంపరాక్రమంలో రాజర్షులందరూ కూడా ఈ యోగాన్ని తెలుసుకున్నారు. కానీ కాలక్రమంలో యోగం నశించింది. నువ్వు నా భక్తుడివి, సఖుడివి కాబట్టి ఉత్తమము, రహస్యము, ప్రాచీనమైనటువంటి యోగాన్ని నీకు ఈరోజు ఉపదేశించాను అని చెప్పేసి చెప్పాడు. చెప్తే అప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది. ఆ సందేహాన్ని ఇలా అడుగుతున్నాడు శ్రీకృష్ణుడిని. కృష్ణ, నీ జన్మ ఇటీవలది, అంటే మన ఇద్దరం సుమారుగా సమకాలీకులు, మన ఇద్దరం ఒకేసారి పుట్టాము. అటువంటిది సూర్యుని జన్మ చాలా పూర్వమైనటువంటిది. అటువంటిప్పుడు నువ్వు సృష్టి ప్రారంభంలో సూర్యుడికి ఈ యోగాన్ని ఎలా ఉపదేశించావని నేను ఎలా తెలుసుకోగలను, నాకు తెలియజెప్పు అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున, నీకు నాకు చాలా జన్మలు గడిచిపోయాయి, కానీ వాటన్నిటిని నేను ఎరుగుదును కానీ నీకు తెలియవు. నేను జన్మరహితుడిని, అవినాశిని, అన్ని భూతాలకి ఈశ్వరుడిని అయినా
ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని వశమునర్చుకుని నా మాయ చేత అవతరిస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడైతే వర్ణాశ్రమ ధర్మానికి పతనం కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, అప్పుడు సాధుజనులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, అణిగిపోయినటువంటి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. ఇటువంటి నా జన్మని, నా సాధులీలని తెలుసుకున్నటువంటి వాడు పునర్జన్మను పొందక నన్నే పొందుతాడు. ఆసక్తిని, భయాన్ని, కోపాన్ని వదిలిపెట్టిన వాళ్ళు, నన్నే శరణు వచ్చిన వాళ్ళు, నన్ను ఆశ్రయించిన వారు, ఆత్మజ్ఞానం అనే తపస్సు చేత పవిత్రులైన వారు నా స్వరూపాన్ని పొందుతారు. నన్ను ఎవరెవరు ఏ రీతిగా ఉపాసిస్తుంటారో ఆ రీతిగానే వాళ్ళని నేను అనుగ్రహిస్తూ ఉంటాను. కర్మఫలకాంక్షులైనటువంటి కొద్దిమంది ఈ లోకంలో ఇతర దేవతలను పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే మనుష్య లోకంలో కర్మఫలం సత్వరం లభిస్తుంది. త్రిగుణాలు, శమధమాది కర్మలను అనుసరించి నేను మనుషుల్ని 4 వర్ణాలుగా సృష్టించాను. దీనికి నేనే కర్తనైనా కానీ నన్ను అకర్తగా, అవ్యయుడిగా తెలుసుకో. ఎందుకంటే దేహేంద్రియాదుల పట్ల నాకు అహంకారం లేదు కాబట్టి నాకు ఏ కర్మలు అంటవు. నాకు కర్మ ఫలాలపైన ఆసక్తి కూడా లేదు. ఈ విధంగా ఎవరైతే నా తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు చేసినటువంటి కర్మలతోటి బంధింపబడరు. పూర్వం నా తత్వరహస్యాన్ని తెలుసుకుని పూర్వులందరూ కూడాను ఈ మోక్షార్థులై కర్మలను ఆచరించారు. అర్జున, నువ్వు కూడా అలాగే ఆ పూర్వుల్లాగే నిష్కామ కర్మయోగంతో కర్మలను ఆచరించు. కర్తవ్య అకర్తవ్య విషయాల్లో పండితులు కూడా భ్రాంతి చెందుతూ ఉంటారు సుమా. కనుక ఏది తెలిస్తే నీకు సంసారం అనేటువంటి అశుభం నుంచి ముక్తి పొందుతావో ఆ కర్మతత్వాన్ని నీకు చెప్తాను విను. శాస్త్రం విధించిన కర్మల్ని, నిషేధించిన కర్మల్ని, కర్మత్యాగాన్ని గురించి తెలుసుకోవాలి. ఇంకేదంటే ఇది తెలుసుకోవడం చాలా కష్టం. కర్మలో అకర్తృత్వాన్ని, నైష్కర్మ్యాన్ని, అంటే కర్మను అంటే సర్వకర్మల ఆశ్రమైనటువంటి బ్రహ్మాన్ని చూసేవాడు మనుషులందరిలో బుద్ధిమంతుడు, యోగయుక్తుడు, అన్ని కర్మలకి కర్త అవుతూ ఉంటాడు. ఎవరి కర్మాచరణ ఫలితం పైన ఆసక్తి లేకుండా ఉంటుందో, ఎవరి కర్తృత్వ బుద్ధి జ్ఞానం అనేటువంటి అగ్నిచోటు దగ్ధమైపోయిందో అటువంటి పురుషుణ్ణి బ్రహ్మవేత్తలు, పండితులు అంటారు. కర్మ ఫలాసక్తిని వదిలిపెట్టి ఎప్పుడూ తృప్తుడై దేనిని ఆశ్రయించకుండా కర్మలు చేసేవాడు చెయ్యనివాడే అవుతాడు. ఎందుకంటే అతని కర్తృత్వ బుద్ధి జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధమైంది. నిష్కాముడు, పరిగ్రహత్యాగి, అంతఃకరణాన్ని, దేహేంద్రియాలని వశపరుచుకున్నవాడు అయినవాడు శారీరకమైనటువంటి కర్మలను ఆచరించినా కూడా అతనికి పుణ్యము అంటుకోదు, పాపము అంటుకోదు. ఖచ్చితంగా లభించిన దానితోటి తృప్తి పొందేవాడు, శీతోష్ణ సుఖదుక్షాదుల్ని అధిగమించినవాడు, అసూయ లేనివాడు, లాభ నష్టాలు కలిగినప్పుడు సమంగా తీసుకోగలిగిన వాడు, విహిత కర్మలు కానీ శరీర రక్షణాది కర్మలు కానీ చేసినప్పటికీ అతను కూడాను ఆ కర్మలతో అతను బద్ధుడవడు. ఆసక్తిరహితుడు, ముక్తుడు, జ్ఞాననిష్ఠుడు అయిన వ్యక్తి యజ్ఞార్థం కర్మ ఆచరించిన ఆ కర్మ ఫలాలను ఇచ్చి అతనికి బంధం కలిగించదు. అదంతా నశించిపోతుంది. కర్మ కానీ కర్మ సంస్కారం కానీ ఉండదు. అర్జున, యజ్ఞంలో చేసేటువంటి ఆహుతి వస్తువులన్నీ కూడా బ్రహ్మమే. ఆ హవిస్సు బ్రహ్మమే, అగ్ని బ్రహ్మం, హోత బ్రహ్మం, యజ్ఞం చేసేవాడి బ్రహ్మం, ఆ యజ్ఞం చేసేటువంటి క్రియ మొత్తం బ్రహ్మం. కర్మలో బ్రహ్మబుద్ధితో ఉండేటువంటి ఆ పురుషుడు పొందేటువంటి ఫలం కూడాను బ్రహ్మమే సుమా అని చెప్పాడు. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాం. ఈ భాగంలో 25వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఓం శ్రీమద్భగవద్గీత అథ 4థోऽధ్యాయః జ్ఞానయోగః. ఇప్పుడు 25వ శ్లోకం. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞో నైవోపజుహ్వతి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. దైవమేవాపరే యజ్ఞం
యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఈ శ్లోకం యొక్క పదే భాగం. దైవం అపరే అంటే దైవమేవా అపరే అవుతుంది. యజ్ఞం యోగినః పర్యుపాసతే. అలాగే బ్రహ్మాగ్నౌ అపరే బ్రహ్మాగ్నావాపరే అవుతుంది. యజ్ఞం యజ్ఞేన యజ్ఞేనైవ అవుతుంది. ఉపజుహ్వతి యజ్ఞోనైవోపజుహ్వతి అవుతుంది. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. దైవం అంటే దైవ సంబంధమైనటువంటి అపరే అంటే ఇతరులు, యజ్ఞం యజ్ఞాన్నే యోగులు పర్యుపాసతే అనుష్ఠిస్తున్నారు. దైవ సంబంధమైనటువంటి యజ్ఞాలనే ఇతరులైనటువంటి యోగులు అనుష్ఠిస్తున్నారు. బ్రహ్మాగ్నౌ అనేటువంటి అగ్నిలో మరికొందరు యజ్ఞం జీవాత్మను యజ్ఞానే జీవాత్మ చోతే ఉపజుహ్వతి ఆహుతిస్తున్నారు. అంటే ఏంటన్నమాట, కొందరు యోగులు దేవతా సంబంధమైనటువంటి యజ్ఞాల్ని చేస్తూ ఉంటారు. మరికొంతమంది బ్రహ్మం అనేటువంటి అగ్నిలో జీవాత్మనే ఆహుతినిస్తారు. అనగా జీవాత్మని పరమాత్మగా దర్శిస్తూ ఉంటారు అని అర్థం. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. దైవ పూజల చేయు కొందరది ఎందరు యజ్ఞమనుచునందురు పరమాత్మను అగ్నియందు ఆత్మనాహుతి సలిపి దానినే యజ్ఞమంద్రు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. దైవ పూజలు చేయు కొందరది ఎందరు యజ్ఞమనుచునందురు పరమాత్మను అగ్నియందు ఆత్మనాహుతి సలిపి దానినే యజ్ఞమంద్రు. ఈ శ్లోకం యొక్క భావం. కొందరు దేవతా సంబంధమైనటువంటి యజ్ఞాలను చేస్తూ ఉంటారు. మరికొందరు ఈ బ్రహ్మం అనేటువంటి అగ్నిలో జీవాత్మనే ఆహుతిస్తూ ఉంటారు. అంటే ఏంటన్నమాట, జీవాత్మనే పరమాత్మగా దర్శిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 26వ శ్లోకం చూద్దాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. శ్రోత్రాదీని ఇంద్రియాణి అన్యే, శ్రోత్రాదీని ఇంద్రియాణన్యే అవుతుంది. సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్య అవుతుంది. ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఇది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. శ్రోత్రాదీని అంటే చెవులు మొదలైనటువంటి ఇంద్రియాలను అన్యే మరికొందరు సంయమాగ్నిషు నిగ్రహం అనేటువంటి అగ్నిలో జుహ్వతి ఆహుతిస్తూ ఉంటారు. శబ్దము మొదలైనటువంటి విషయ సమూహాలని అన్య మరికొందరు ఇంద్రియాగ్నిషు ఇంద్రియ రూపమైనటువంటి అగ్నిలో జుహ్వతి ఆహుతిస్తూ ఉంటారు. అంటే ఏంటన్నమాట, కొంతమంది ఇతరైనటువంటి యోగులు ఏం చేస్తారంటే చెవులు మొదలైనటువంటి ఇంద్రియాలని
అగ్నిలో ఆహుతిస్తారు, అంటే ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ ఉంటారన్నమాట. అలాగే శబ్దాదులైనటువంటి విషయ సమూహాలని కొందరు ఇంద్రియాగ్నిలో ఆహుతిస్తారు, అంటే ఇంద్రియాలతో ధర్మవిరుద్ధంగాని విషయాలను గ్రహించి హోమబుద్ధితో భోగిస్తూ ఉంటారు అని చెప్పేసి దీని యొక్క అర్థం అన్నమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. మరియు కొందరు చెవులును మరియు ఇతర ఇంద్రియములను ఆహుతి చేయుచుందురిలను నిగ్రహాగ్నిని కొందరును ఇంద్రియాగ్ని శబ్ద విషయాలను ఆహుతి సలుపుచుంద్రు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. మరియు కొందరు చెవులును మరియు ఇతర ఇంద్రియములను ఆహుతి చేయుచుందురిలను ఇంద్రియ నిగ్రహాగ్నిని, కొందరు ఇంద్రియాగ్ని శబ్ద విషయాలను ఆహుతి సలుపుచుంద్రు. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, కొంతమంది యోగులు చెవులు మొదలైనటువంటి ఇంద్రియాలని నిగ్రహం అనేటువంటి అగ్నిలో ఆహుతిస్తారు. అంటే చెవులు ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితోటి కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తారు. అంటే మంచి పనులే వాటితో చేస్తూ ఉంటారు, చెడు పనులు వాటితోటి చేయరు. అలాగే ఈ శబ్దము మొదలైనటువంటి విషయ సమూహాలు, అంటే శబ్ద రూప రసగంధాదులు అంటారు వీటిని. అవన్నీ ఏంటంటే ఈ విషయ సమూహాలని కొంతమంది ఏం చేస్తారంటే ఇంద్రియాగ్నిలో ఆహుతిస్తూ ఉంటారు. అంటే ఈ ఇంద్రియాలతోటి ధర్మవిరుద్ధమైనటువంటి విషయాలను మాత్రమే గ్రహించి చెడు విషయాలని గ్రహించకుండా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 27వ శ్లోకం చూద్దాం. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చ అపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. సర్వాణి అంటే సమస్తమైనటువంటి, ఇంద్రియ కర్మల్ని అంటే ఇంద్రియాలతో చేసేటువంటి సమస్తమైనటువంటి కర్మల్ని, ప్రాణకర్మాణి చ అంటే ప్రాణాది వాయువుల కర్మల్ని, అంటే ప్రాణ అపాన 5 రకాల వాయువులు ఉంటాయి కదా, ఆ వాయువుల తాలూకు కర్మల్ని. అపరే మరికొందరు ఆత్మ సంయమ యోగాగ్నౌ అంటే ఆత్మనిగ్రహమైనటువంటి యోగాగ్నిలో జుహ్వతి ఆహుతిస్తున్నారు. జ్ఞానదీపితే జ్ఞానప్రదీప్తమైన అని చెప్పేసి. అంటే ఏంటన్నమాట, కొంతమంది జ్ఞానంతో నిండిపోయినటువంటి ఆత్మనిగ్రహం అనేటువంటి యోగాగ్నిలో ఇంద్రియ కర్మల్ని ప్రాణాది పంచవాయువుల కర్మల్ని ఆహుతిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. మరియు కొందరు యోగులు ఇంద్రియముల కర్మలను మరి ప్రాణాది కర్మలను నిరతము వేడుక ఆత్మనిగ్రహమని ఏడునగ్నిని ఆహుతి చేయుచున్నారు భువిని. పద్యం మళ్ళీ ఇంకొకసారి. మరియు కొందరు యోగులు ఇంద్రియముల కర్మలను మరి ప్రాణాది కర్మలను నిరతము వేడుక ఆత్మనిగ్రహమని ఏడునగ్నిని ఆహుతి చేయుచున్నారు భువిని. ఈ శ్లోకం యొక్క భావం. మరి కొంతమంది యోగులు అంటే ఎన్ని రకాల యజ్ఞాలు ఉంటాయన్నది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు అన్నమాట వరుసగాను. ఆత్మనిగ్రహం అనేటువంటి యోగాగ్నిలో ఈ ఇంద్రియ కర్మని ప్రాణాది కర్మల్ని ఆహుతులిస్తూ ఉంటారు. అంటే ఆత్మనిగ్రహాన్ని పాటించి
పాటిస్తూ ఉంటారు. అదే యోగంగా ఆత్మ నిగ్రహమే ఒక యోగంగా యోగంగా దాన్ని అదొక యజ్ఞంగా దాన్ని భావిస్తూ ఉంటారన్నమాట. అంటే చెడు విషయాల వైపు వెళ్ళిపోకుండా మంచి విషయాల వైపు ఉండేటట్టుగా ఆత్మని నిగ్రహించుకుని అదే యజ్ఞంగా భావిస్తూ ఉంటారు కొందరు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 28వ శ్లోకంలో చూద్దాం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞాః, ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా అవుతుందన్నమాట. యోగయజ్ఞాః తథా అపరే, యోగయజ్ఞాస్తథా పరే అవుతుంది. స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాః చ, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ అవుతుందన్నమాట. యతయః సంసితవ్రతాః. ఇది ఇంకా తర్వాత ఇంకొన్ని యజ్ఞాల గురించి చెప్తున్నాడు. ఆ యజ్ఞాలు ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం. ద్రవ్యయజ్ఞాః అంటే ద్రవ్యదానం, అంటే తనకున్నటువంటి ద్రవ్యాన్ని కానీ తన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని కానీ ఇతరులకి దానం చేసి దాన్నే యజ్ఞంగా భావించేవాళ్ళు కొందరుంటారు. తపోయజ్ఞాః చాంద్రాయణ వ్రతం, అంటే చంద్రుడి కళలు పెరుగుతున్నప్పుడు పెరుగుతున్నట్టుగాను తగ్గుతున్నప్పుడు తగ్గుతున్నట్టుగాను ఆహారం తీసుకోవడం. అంటే పూర్ణిమ నాడు పూర్తిగా ఆహారం తీసుకుంటారు, అమావాస్య నాడు ఏమీ ఆహారం తీసుకోరు. అలాగే పాడ్యం నాడు కొంచెమే కనబడతాడు కాబట్టి శుక్ల పాడ్యం నాడు కొంచెమే ఆహారం తీసుకుంటూ అలా వెళ్ళే కొద్దీ పూర్ణం వరకు ఆహారాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళతారు. అలాగే పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకు వచ్చేటప్పుడు చంద్రకళలు మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి కదా, రోజు రోజుకి కొంత కొంత. ఆ తగ్గేటప్పుడు పౌర్ణమి తర్వాత నుంచి కొద్ది కొద్దిగా ఆహారాన్ని తగ్గించుకుంటూ అమావాస్యకు వచ్చేటప్పటికి ఆ రోజునాడు ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. ఇటువంటి విషయాల్ని, ఇటువంటి వ్రతాన్ని చాంద్రాయణ వ్రతం అంటారు అన్నమాట. యోగయజ్ఞ అంటే ప్రాణాయామం మొదలైనటువంటి యజ్ఞాలు చేసేవాళ్ళు కొందరు, తథా మరియు అపర మరికొందరు. స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ అంటే వేదాభ్యాసం అనేటువంటి యజ్ఞాన్ని, వేదార్థ జ్ఞానం అనేటువంటి యజ్ఞాన్ని చేసేవాళ్ళు కొందరు. యతయ ప్రయత్నయుతులు, ప్రయత్నశీలుడు వాళ్ళు. సంసిత వ్రతాః దృఢవ్రతులు ఉంటారు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే కొందరు ద్రవ్యదానం అనేటువంటి యజ్ఞాన్ని చేస్తున్నారు, మరికొందరు చాంద్రాయణాది వ్రతాల యజ్ఞాలు చేస్తున్నారు, ఇంకొందరు ప్రాణాయామాది రూప యజ్ఞాలు చేస్తున్నారు, ఇంకొందరు చాలా దృఢంగా ఉండి వేదాభ్యాసాన్ని, వేదార్థ జ్ఞానం అనేటువంటి యజ్ఞాన్ని చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ద్రవ్యదానము చేతను తపము చేత నిగ్రహము తోడ మరియును నియమ నిష్టలను దృఢముగా నధ్యయనములను మరియును యోగమనుడు యజ్ఞముల చేయుదురు పార్థ. ద్రవ్యదానము చేతను తపము చేత నిగ్రహము తోడ మరియును నియమ నిష్టలను దృఢముగా నధ్యయనములను మరియును యోగమనుడు యజ్ఞముల చేయుదురు పార్థ. కొందరు భావం ద్రవ్యదానం అనేటువంటి యజ్ఞాలు చేస్తున్నారు, మరికొందరు వ్రతాలు చేసి యజ్ఞాలు చేస్తున్నారు, ఇంకొందరు ప్రాణాయామాలతోటి యజ్ఞాలు చేస్తున్నారు, ఇంకొందరు దృఢంగా వేదాభ్యాసాన్ని, వేదార్థ జ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని యజ్ఞంగా భావిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 29వ శ్లోకంలో తెలుసుకుందాం. అపానే జుహ్వతి ప్రాణం
ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే అపానం, ప్రాణే పానం అవుతుంది. తథా అపరే, తథా పరే అవుతుంది. ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ఇది పద విభాగం. ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అపానే అంటే అపాన వాయువుతోటి జుహ్వతి ఆహుతినిస్తున్నారు. దేంట్లో? ప్రాణవాయువుని. అలాగే ప్రాణవాయువులో అపానవాయువుని కొంతమంది, తథా మరి అలాగే అపరే ఇతర యోగులు చేస్తున్నారు. దాన్ని ప్రాణాపానగతి అంటే ఈ ప్రాణ అపానవాయువుల యొక్క గతిని రుద్ధ్వా నిరోధించి ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామ అంటే ప్రాణాయామం చేసేటువంటి పరాయణాః అంటే పరాయణులు అవుతున్నారు, ప్రాణాయామ పరాయణులు అవుతున్నారు. అంటే అర్థం ఏంటన్నమాట, కొంతమంది యోగులు అపానవాయువులో ప్రాణవాయువుని హోమం చేస్తున్నారు. అంటే దానికి పూరక ప్రాణాయామం అని పేరు. మరియు కొందరు ప్రాణవాయువులో అపానవాయువుని హోమం చేస్తున్నారు అన్నారు. దీన్ని రేచక ప్రాణాయామం అంటారు. ఇలాగే వీళ్ళే ఈ అపాన వాయువుల గతిని నిరోధించి ప్రాణాయామం చేస్తున్నారు. దీన్ని కుంభక ప్రాణాయామం అంటారనమాట. ఇలాగా ప్రాణాయామం కూడా ఒక రకమైనటువంటి యజ్ఞమే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ప్రాణవాయువునందున పానవాయువును మరిన పానవాయువులోన ప్రాణవాయువును వ్రేల్చి కొందరు వాని గతుల నిరుపుదిరిలా ప్రాణాయామ పరాయణులు పార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ప్రాణవాయువునందున పానవాయువును మరిన పానవాయువులోను ప్రాణవాయువును వ్రేల్చి కొందరు వాని గతుల నిలుపుదిరిలా ప్రాణాయామ పరులు పార్థ. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, యోగులైనటువంటి మరికొంతమంది అపానవాయువులో ప్రాణవాయువుని మరియు ప్రాణవాయువులో అపానవాయువుని హోమం చేస్తున్నారు. వీళ్ళే ఈ విధంగానే అపానవాయువుల యొక్క గతిని నిరోధించి ప్రాణాయామం చేస్తున్నారు, ప్రాణాయామ పరాయణులు అవుతున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 30వ శ్లోకంలో తెలుసుకుందాం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిధో యజ్ఞక్షపితకల్మషాః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిధో యజ్ఞక్షపితకల్మషాః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. అపరే నియతాహారాః ప్రాణాన్
ప్రాణేషు, ప్రాణాన్ ప్రాణేషు అవుతుంది. జుహ్వతి, సర్వే అపి ఏతే, సర్వే సర్వేప్యేతే అవుతుంది. సర్వే అపి ఏతే, సర్వేప్యేతే అవుతుంది. యజ్ఞవిద, యజ్ఞ క్షపిత కల్మషాః, యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషాః అవుతుందన్నమాట. అంటే ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అపరే అంటే మరికొంతమంది నియతాహారాః, ఆహార నియమాన్ని పాటిస్తూ, ప్రాణాన్ వాయు సమూహాన్ని, ప్రాణేషు వాయువులలో, జుహ్వతి హోమమనుస్తున్నారు, సర్వే అపి అందరూ, ఏ వీరు, యజ్ఞవిద యజ్ఞవేత్తలైన, యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞంతో పాపాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారన్నమాట, ఆహార నియమం కలవాళ్ళై వాయువులని ఇతర వాయువుల్లో ఆహుతి ఇస్తున్నారు. అంటే ఏ ఏ వాయువుని వాళ్ళు జయిస్తున్నారో ఆ వాయువుని ఇతర వాయువులలో హోమం చేస్తున్నారు. ఇలా యజ్ఞాలని ఎరుగువారు, ఆచరించేవాళ్ళు, అంటే ఇలా యజ్ఞాలు చేసే వాళ్ళందరూ ఇప్పటివరకు చెప్పిన ప్రకారంగా, పైన చెప్పిన ప్రకారంగా యజ్ఞాలు చేసిన వాళ్ళందరూ కూడాను యజ్ఞాలను ఆచరించి పాప విముక్తులు అవుతున్నారయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. కొందరాహార నియమమున తమ యొక్క ప్రాణములందు రేల్తురు ప్రాణములను, యజ్ఞ విధులను తెలిసిన యజ్ఞపరులు ఇటుల పాప విముక్తులగుచు నిలుతురయ్యా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కొందరాహార నియమమున తమ యొక్క ప్రాణముల యందు వ్రేల్తురు ప్రాణములను, యజ్ఞ విధులను తెలిసిన యజ్ఞపరులు నిటుల పాపముక్తులగుచు నిలుతురయ్యా. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఈ విధంగా చేస్తున్నారు. ఏ విధంగాను, ఎప్పటి నుంచి చాలామంది వీళ్ళంతా చేస్తున్నారు అనుకున్నాం కదా. ఈ యజ్ఞాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది 25వ శ్లోకం నుంచి వర్ణించాడు. 25వ శ్లోకం నుంచి ఈ 30వ శ్లోకం వరకు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం యజ్ఞాలు చేస్తున్న వాళ్ళందరూ కూడాను ఎలా చేస్తున్నారో చెప్పాడు. ఈ శ్లోకంలో చెప్తున్నాడు, ఇంకా కొంతమంది ఆహార నియమాన్ని పాటించి వాయువులని ఇతర వాయువుల్లో ఆహుతులిస్తున్నారు. అలా వాయువుల్ని ఇతర వాయువుల్లో హోమం చేస్తూ ఈ విధంగా చేస్తున్నారు. ఇటువంటి ఈ 25వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు 6 శ్లోకాల్లో చెప్పినటువంటి యజ్ఞాలను తెలిసిన వాళ్ళు, ఆచరించిన వాళ్ళు పాపాల నుంచి విముక్తులవుతున్నారు అని చెప్పేసి చెబుతున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 31వ శ్లోకంలో చూద్దాం. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం, నాయం లోకోస్తయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం, నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం. యజ్ఞశిష్టామృత భుజ యాంతి, యజ్ఞశిష్టామృత భుజో యాంతి అవుతుంది. బ్రహ్మ సనాతనం, అయం లోకం నా అస్తి, నాయం లోకోస్తి అవుతుంది. అయజ్ఞస్య లోకోస్తయజ్ఞస్య అవుతుంది. కుతః అన్యః కుతోన్యః అవుతుంది. కురు సత్తమా. ఈ శ్లోకం యొక్క పదాల విభాగం తెలుసుకున్నాం కదా. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. యజ్ఞశిష్టామృత భుజ అంటే ఇలా యజ్ఞం చేయగా మిగిలినటువంటి అమృతాన్ని, అంటే ఆ యజ్ఞంలో వేసిన వాటి తర్వాత మిగిలిన వాటిని కూడా అమృతంగా భావిస్తారన్నమాట. భావించి దాన్ని పొందుతారు. యాంతి పొందుతారు.
బ్రహ్మాన్ని, సనాతనం శాశ్వతమైనటువంటి బ్రహ్మాన్ని పొందుతూ ఉంటారు. అలా భుజించేవాళ్ళు శాశ్వతమైనటువంటి బ్రహ్మాన్ని పొందుతారు. అయ్యం ఈ లోకంలో నాస్తి లేదు, అయజ్ఞస్య యజ్ఞరహితునికి ఈ లోకంలోనే సుఖం లేదు. కుతః ఎక్కడది, అన్య పరలోకం కురుసత్తమ కురుశ్రేష్ఠ. ఇప్పుడు చెప్పాడు 25వ శ్లోకంలో యజ్ఞం అన్ని యజ్ఞాలే అని చెప్పి యజ్ఞంలో ఉపయోగించే ప్రతిదీ కూడా యజ్ఞమే, యజ్ఞం చేసేవాడు బ్రహ్మమే అని చెప్పిన తర్వాత 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు రకరకాల యజ్ఞాల గురించి వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. వివరించిన తర్వాత ఈ శ్లోకంలో చెప్తున్నాడు, అలా యజ్ఞాలు చేయగా మిగిలినటువంటి పదార్థాలని, ఆ అమృతాన్ని భుజించేవాళ్ళు శాశ్వతమైనటువంటి బ్రహ్మాన్ని పరమాత్మని పొందుతారు. అలా యజ్ఞమే చేయని వాళ్ళు, యజ్ఞం చేయని అసలు ఈ యజ్ఞాల్లో ఏ యజ్ఞము చేయని వాళ్ళకి ఈ లోకంలోనే సరైనటువంటిది ఏమీ ఉండదు, ఇహలోకమే సరిగ్గా ఉండదు. అటువంటి వాళ్ళకి పరలోకం ఎక్కడి నుంచి వస్తుంది, కురుశ్రేష్ఠ అంటే అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. యజ్ఞమున మిగులు సుధ కొన్నట్టి వారు బడయుచుందురు నిత్యమౌ బ్రహ్మ పదవి. యజ్ఞమన్నదెన్నడు చేయనట్టి నరునకు ఇహమనున్నది లేదు, పరమనెట్లు చేరు. ఈ శ్లోకం యొక్క పదవి భాగం. ఈ ప్రకారంగా యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు ఆ యజ్ఞం చేయగా మిగిలినటువంటి అమృతాన్ని భుజించి నిజమైనటువంటి పరబ్రహ్మాన్ని వాళ్ళంతా పొందుతున్నారు. అర్జున, అసలు యజ్ఞమే చేయని వాళ్ళకి, ఈ చెప్పినటువంటి ఏ యజ్ఞము కూడా చేయని వాళ్ళకి అల్పసుఖం కలిగించేటువంటి ఇహలోకంలోనే వాళ్ళకి సుఖం ఉండదు. ఇక పెక్కు సుఖాలతో కూడినటువంటి పరలోకం వాళ్ళకి ఎక్కడి నుంచి లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు, వాటి వివరాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే ధీనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.